ట్రంప్ 25% టారిఫ్స్ ఇండియా పైన ఎందుకు వేశాడు? అసలు పెనాల్టీ ఏంటి? ఇండియాకి లాభమా నష్టమా? ఇండియా ఏం చేయాలి? ఇండియా ఇంకా అమెరికా బయలాటరల్ ట్రేడ్ వచ్చేసి $186 బిలియన్. దాంట్లో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $86.5 బిలియన్. కానీ ఇండియన్ ఇంపోర్ట్స్ అమెరికా నుండి వచ్చేసి $45.3 బిలియన్. ఇండియా సర్ప్లస్ ట్రేడ్లో $41 బిలియన్ ముందుంది. అమెరికా అసలు ఏం అడుగుతుంది? ఆయిల్ రష్యా నుండి కొనకుండా అమెరికా నుండి కొనాలి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ కూడా అమెరికన్ F-35ని కొనాలి, రష్యన్ Su-57 కొనకుండా. ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ అనేది అమెరికన్ కంపెనీస్కి ఓపెన్ చేయాలి. కానీ దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. 70 కోట్ల మంది ప్రజలు ఆధారపడినటువంటి అగ్రికల్చర్ సెక్టర్ని ఓపెన్ చేస్తే వాళ్ళందరి జీవితాలపై భారం పడుతుందని ఒప్పుకోలేదు. దీనితో ట్రంప్ గవర్నమెంట్ 25% టారిఫ్స్ ఇండియా పైన విధించింది. దీనివల్ల ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్ అండ్ అపరల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, వెహికల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ పై ఉన్న కంపెనీలకు మరియు దానిపై జీవిస్తున్నటువంటి ఎంప్లాయీస్కి చాలా భారం పడుతుంది. దీనిపై ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవడానికి మా వి ఎక్స్ప్లెయిన్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే పేజ్ని లైక్ చేయండి.